హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. నేను మీ మనీ పవర్ బాబా పానంగం, యోగాచార్య, న్యూమరాలజీ, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. సో మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మనం తెలుసుకోబోతున్నాము లక్కీ మొబైల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. సో మనకు ఈ సిరీస్ మళ్ళీ ఒకసారి మొదలు పెడతాం. చాలాసార్లు చెప్పాను. ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటిదంటే లక్కీ మొబైల్ నంబరు. లక్కీ మొబైల్ నంబరు 1/10/19/28 పుట్టిన వాళ్ళకి లక్కీ మొబైల్ నంబరు, ఏ లక్కీ మొబైల్ నంబరు బాగుంటుంది అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో 1/10/19/28 ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పుట్టినా లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ నంబరు ఇవి ఉండకూడదు. టోటల్గా 53 నంబర్ ఉండకూడదు, 35 నంబర్ ఉండకూడదు, 44 నంబర్ ఉండకూడదు, 62 నంబర్ ఉండకూడదు. ఇవి ఉండకూడని నంబర్సు. తర్వాత ఇవే కాకుండా ఇవి కూడా ఉండకూడదు. టోటల్గా 31 నంబర్ ఉండకూడదు. తర్వాత మనకు టోటల్గా 49 నంబర్ ఉండకూడదు. 31, 49, 58. సో ఇలాంటి నంబర్స్ ఉండకపోతే చాలా మంచిది. ఇవన్నీ డేంజర్ నంబర్స్ వాళ్ళకి. తర్వాత టోటల్గా 63 నంబర్ కూడా మంచిది కాదు. టోటల్గా 54 నంబర్ కూడా మంచిది కాదు. టోటల్గా 48 నంబర్ సూసైడ్ చేస్తుంది. టోటల్గా 52 నంబర్ కూడా మంచిది కాదు, చాలా ఇబ్బంది చేస్తుంది. ఇవన్నీ కూడా చాలా చాలా నెగిటివ్ నంబర్స్. ఇవి వాళ్ళు టోటల్ నెంబర్ తీసుకోకపోతేనే చాలా మంచిది అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే ఈ నంబర్స్ వల్ల వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది. సో మరి వాళ్ళు ఏ నెంబర్ తీసుకోవాలి అంటే అద్భుతమైన నెంబర్ ఎప్పటికి నేను చెప్తాను. ఇది 46 నెంబర్ అనేది తీసుకుంటే వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు. మేము అంత కాస్ట్లీ నెంబర్ నేను తీసుకోలేదు. దీని కింగ్ నెంబరు. మీరు ఏమన్నా కింగ్ నంబర్ ఈ నంబరు తీసుకుంటే చరిత్ర సృష్టిస్తారు. నేను సృష్టించాను, చాలామంది సృష్టిస్తూనే ఉంటారు. ఎవ్వరు ఏమనుకున్నా దీని పని చేసుకుని పోతుంది. ఇది తీసుకోలేరు. దీని మీద నేను ఎప్పుడు పాజిటివే ఉంటా. నేను కళ్ళలో కూడా దీనిపైన ఈ నంబర్ పైన నెగిటివ్ నేను చెప్పను. ఎందుకంటే ఈ నంబర్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చా కాబట్టి. ఇప్పుడు ఒకరి వల్ల మీరు లాభపడ్డారు అంటే వాళ్ళని నెగిటివ్గా మనం చెప్పుకోము కదా. ఈ నంబర్ వల్లనే కదా నా పేరు బాబా పాన్నగం అనేది 46 నెంబర్లో ఉంది. నేను వాడే మొబైల్ నెంబర్ మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు ఇచ్చారు, అది 46 నెంబర్ ఉంది. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 46 నెంబరే ఉంది. తర్వాత నా ఎలక్షన్ కార్డ్ నెంబర్ కూడా 46 నెంబరే ఉంది. సో ఇన్ని 46 నెంబర్లు నా జీవితాన్ని ఇంత బూస్ట్ చేసిన తర్వాత దీంట్లో నెగిటివ్ వెతకాల్సిన అవసరమే లేదు. ఒకవేళ నీకు రిజల్ట్స్ రాలేకపోతుంది అంటే నీ కర్మ ఇంకా. సో ఈ నెంబర్ మీరు తీసుకుంటే మీ జీవితంలో అన్నీ సాధించగలుగుతారు మీరు ఈ నెంబర్ తోటి. ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా నేను చెప్పిన తర్వాతనే కదా వీళ్ళందరూ వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు అంతకుముందు ఫస్ట్ వచ్చి ఎవరు చెప్పలేరే. ఎందుకంటే ఎప్పుడైనా సరే అంటే నిండుగా కాసిన చెట్టుకే ఇప్పుడు నిండుగా కాస్తుంది కదా ఏదైనా చెట్టు. నిండుగా కాసిన చెట్టుకే ఈ ఫలాలు ఇట్లా కాసినాయి కదా. ఫలాలు ఇట్లా కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. చెట్టు ఎండిపోయింది. ఎవడన్నా పట్టించుకుంటాడా? దాన్ని పట్టించుకోడు. అంతకుముందు దీని గురించి ఏ యూట్యూబ్ ఛానల్ ఎవరు చెప్పలే 46 నెంబర్ గురించి. దీనివల్ల ఫేమస్ అయ్యాను, కోటీశ్వరుడు అయ్యాను, చాలామంది డెవలప్ అయ్యారు. దాని తర్వాత ఈ నెంబర్ని మనం ఎక్కువ చెప్పొద్దు అని ఈ విధంగా డీఫేమ్ చేస్తున్నారు. అది వాళ్ళకే వదిలేస్తున్నా. సర్వనాశనం అన్నోనికి సర్వనాశనమే జరుగుతుంది. నేను అభివృద్ధి జరుగుతుంది అంటే అభివృద్ధి యూనివర్స్ ఏం చేస్తుంది? తదాస్తు దేవతలు ఉంటారని చెప్తున్నాం కదా. ఇదిగో చూడండి, నేనైతే ఎప్పుడైతే ఆ 46 నెంబర్ని చాలా గొప్పది, సర్వశుభాలు ఇస్తుంది అని నేను చెప్పాను కదా, అదే జరుగుతుంది. ఎవరైతే వినాశనము అన్ని రోగాలు వస్తున్నాయంటే వాళ్ళకి వస్తున్నాయి.
వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి అది చెప్తున్నాయి. సో అందుకోసం తదాస్తు దేవతలు మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది. మేము శుభకరంగా మంచిగా డెవలప్ అయ్యాను, కింగ్ నెంబరు అని అనుకున్నాను కాబట్టి నాకు అది జరిగిందే మీకు చెప్తున్నాను. సో అందుకోసమే లక్కీ నంబర్స్, లక్కీ మొబైల్ నంబర్స్లలో ఖచ్చితంగా ఈ 46 నెంబర్కి చాలా ఇంపార్టెంట్ ఉంది. అందుకోసం ఈజీగా దొరకవు, మీకు ఫ్రీగా దొరకవు, ఈజీగా దొరకవు, మీకు చాలా వెయిట్ చేయాల్సిందే. అర్థమైందా? సో ఇక దీని తర్వాత ఇంకొక నెంబర్ ఏంటిది అని అంటే, దీని తర్వాత 55 నెంబరు, ఇంకొక నెంబరు 55 నెంబరు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది 55 నెంబర్. ఓకే, 55 నెంబరు చూద్దాం. 55 నెంబరు ఇదిగోండి, 55 నెంబర్ ఇది కూడా చాలా మంచిది. 55 నెంబర్ కూడా వీళ్ళకి చాలా మంచిది. సరే, దీని తర్వాత ఇంకేం నెంబర్ అంటే 41 నెంబర్ కూడా మంచిదే, 50 నెంబర్ కూడా మంచిదే, 59 నెంబర్ కూడా మంచిదే. వీళ్ళకి ఈ లక్కీ నెంబర్స్, ఈ మొబైల్ నెంబర్స్ తీసుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ మీరు ఈ వీడియో చూసి నంబర్లు తీసుకుంటే మీ జీవితంలో గ్రోత్ రాకపోవచ్చు, 99% గ్రోత్ రాకపోవచ్చు, 1% వస్తే మిరాకిల్గా రావచ్చు. కానీ ఎందుకు మీకు రాకపోవచ్చు అంటే, మీరు డాక్టర్కి సంబంధించిన నంబర్లు వేరుగా ఉంటాయి. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారా, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నంబర్స్ వేరే ఉంటాయి. లాయర్స్కి సంబంధించినవి వేరే ఉంటాయి, పొలిటీషియన్కి వేరే ఉంటుంది. సో మీరు ఏ వృత్తికి ఉన్నారో ఆ వృత్తికి సంబంధించిన నంబర్స్ మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా అవి చూసుకొని టోటల్ నెంబర్ తీసుకోవాలి. ఆ టోటల్ నెంబర్లో కూడా మళ్ళీ ఎక్సలెంటా, వెరీ గుడ్డా, నార్మలా, వెరీ బ్యాడా ఇవన్నీ చూసుకొని మనం లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి. అట్లా కాకుండా జస్ట్ నా వీడియోలు చూసి చాలామంది ఈ మొబైల్ నెంబర్ తీసుకున్నారు, అట్లా తీసుకోవద్దు. సో తప్పకుండా నేను చెప్పేది ఒకటే, లక్కీ మొబైల్ నెంబర్ అనేది తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మీ మొబైల్ నెంబరు మీ దగ్గరనే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, టైటిల్ వేసుకో. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇది ప్రియురాలు, మీ ప్రియురాలు. ఈ ప్రియురాలు సరిగా లేదనుకో, హలో అంటే రాంగ్ నెంబర్, హలో అంటే రాంగ్ నెంబర్, హలో అంటే రాంగ్ నెంబర్, లైఫే రాంగ్ నెంబర్ అయిపోతుంది. సో అందుకోసమే ఇది ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ వైఫ్, నీ సెకండ్ వైఫ్. ఈ సెకండ్ వైఫ్ సరిగా లేదనుకో ఆగమైపోతావు. అర్థమైందా? ఈ సెకండ్ వైఫే ఫస్ట్ వైఫ్ లాగా అయిపోయింది. ఇంకా భార్యతో అన్న సరిగా మాట్లాడవు కానీ దీంతో అయితే అలే ఓ నా ఇది. అందుకోసమే ఈ మొబైల్ నెంబర్ సరిగా లేకపోతే మీ లైఫ్ అంతా ఆగమైపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నావు అంటే 30-40 సంవత్సరాల క్రితం గూగుల్ పే, ఫోన్పే, వాట్సాప్లు ఇవన్నీ ఏవి లేవు. 30 సంవత్సరాల క్రితం ఇట్లా ఫోన్ పట్టుకొని బాత్రూమ్ కూడా పోలేవు. అందుకోసమే ఇది నీ గుండెకాయ, నీ లైఫ్ కాయ. ఇది సరిగా లేదనుకో రాంగ్ నెంబర్, లైఫే రాంగ్ నెంబర్. భయపడేది ఏం లేదు, భయపెట్టించేది కూడా ఏం లేదు. నీవు నీ జీవితంలో లక్కీ నెంబర్ వాడకపోతే జీవితంలో పొదుగుదల ఉండదు. 30 సంవత్సరాల క్రితం ఉన్నదంటే అప్పుడు వాడలేవు, ఇప్పుడు వాడుతున్నావు. ఇప్పుడు ఫోనే సర్వస్వం, ఫోన్లోనే అన్నీ జరుగుతాయి. నువ్వు అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్లేన్ టికెట్లు బుక్ చేయాలన్నా, రైల్వే టికెట్ బుక్ చేయాలన్నా, ఈవెన్ సినిమా టికెట్లు బుక్ చేయాలన్నా అంతా ఫోనే. బస్ టికెట్లు బుక్ చేయాలి, ఏదైనా బుక్ చేయాలంటే ఇదే మొత్తం. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు కూడా దీంతో బుక్ చేస్తున్నారు. ఎంత అయిపోయింది చూడండి. సో అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నెగిటివ్ నెంబర్ ఉంటే అంత మంచిది కాదు. తొందరగా మీ లైఫ్లో గ్రోత్ జరుగుతలేదంటే మొబైల్ నెంబరు బాగాలేకపోవడమే. దీనికి ముందు మనం పంచరత్నాలు తెలుసుకుందాం. ఇదిగోండి, అన్లక్కీ నేమ్, అన్లక్కీ మొబైల్ నెంబర్, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజ్ చేస్తుంటే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్. ఈ వీడియోలు చూసినా కానీ వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోలేకపోతే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇంకా అన్లైఫ్కి లైఫే డీల్ చేస్తుంటారు, ఫాలో అవుతుంటారు. ఇంకా మెయిన్ లక్కీ లైఫ్ అంటే లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మ్యారేజెస్ ఇవి ఫాలో అవుతుంటారు. ఇది గ్రోత్ మైండ్ సెట్. సో ఇది మీరు తెలుసుకున్నారు. ఇక మెయిన్గా నేను చెప్పబోయేది ఏంటంటే, అయితే June 1కి డైరెక్ట్ వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి. అదేవిధంగా మనకు జూన్ నెలలో మనీ పవర్ క్లాసులు, పామిస్ట్రీ, యోగా క్లాసులు ఇవన్నీ జరుగుతాయి. June 1కి అయితే వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతాయి. మనీ పవర్ డైరెక్ట్ ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి. వివరాలన్నీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు తెలుసుకోవచ్చు చక్కగా. ఓకేనా? సో ఈరోజు మనం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ నెల
22, 23, 24, 25 నేను బాంబేలో ఉంటున్నాను కాబట్టి ఎవరైనా నన్ను కన్సల్ట్ చేయాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోండి. సో నేను కూడా ట్రైనింగ్ కోసం వస్తున్నా జియో వరల్డ్ సెంటర్కి. సో అక్కడ డాక్టర్ స్నేహదేశాయ్ ట్రైనింగ్ ఉంది కాబట్టి అక్కడికి వస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ టైం నేను బాంబేలో నేను రావడం, ఇన్ని రోజులు ఉండడం కూడా ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చాను, కానీ అప్పుడు ఎక్కువగా నేను ఇంత ఫేమస్ కాలేను. సో అప్పుడు నేను ఈ కన్సల్టేషన్ ఏం పెట్టలేను కాబట్టి తెలుగువారై ఉండి ఎవరైనా సరే, తెలుగువారైనా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరైనా నా యొక్క వీడియోలు చూసి నా కన్సల్టేషన్ చేసుకోవాలనుకుంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోండి. బాంబేలో నేను 22, 23, 24, 25 వరకు అక్కడ ఉంటాను. సో మీరు అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.